అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. రాష్ట్రపతి పశ్చిమ బెంగాల్ పర్యటనలో ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకుంది. అయితే బెంగాల్ సర్కార్ వైఖరిని తప్పుపట్టారు ఏపీ సీఎం చంద్రబాబుతో పాటుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అయితే ఈ విషయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాత్రం మౌనంగా ఉన్నటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. తనకేం సంబంధం లేదన్నట్లుగా కూడా ఆయన వ్యవహరించినటువంటి పరిస్థితి. మమతా బెనర్జీతో వైఎస్ జగన్కు స్నేహ సంబంధాలు ఉండడం కూడా ప్రధాన కారణంగా తెలుస్తుంది. మరి ముఖ్యంగా రాష్ట్రపతికి అనుకూలంగా స్పందించడం అంటే మమతా సర్కార్ను విమర్శించడమే. అందుకే రాష్ట్రపతి పర్యటన పైన వైఎస్ జగన్ నోరెత్తకుండా ఉన్నారంటూ కూడా ప్రచారం సాగుతుంది. పరోక్షంగా మమతా బెనర్జీ పైన మౌనాన్ని కూడా చాటుకున్నారనేటువంటి చర్చ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. From state government, the letter is sent that this organization don't have any capability to organize the program of the Honorable President of India. They didn't involve us. It is neither the state government program and neither the state government is involved. So whatever happened, the organizer is the private party, and it is that instead of repeating that, please see that they may not be provide all good program for you. But it is the choice of the Honorable President. They accepted the invitation. So it is their prerogative. It is not our prerogative. Number one chair in this country was the President of India. Don't play politics. Don't play politics at the time of election as per BJP advice. वहाँ का स्थिति थोड़ा इतना मुझे अच्छा नहीं लगा, तो मैंने सोचा जाके देखे। यहाँ तो बहुत अच्छा है, इतना बड़ा फील्ड है, यहाँ तो इतने सारे लोग आ सकते हैं। लेकिन पता नहीं क्या हुआ, क्या मन में समाया है उनका, वो जाने। लेकिन मैं बहुत दुखी हूँ कि लेकिन यहाँ आके बहुत खुश लगा कि वहाँ के लोग, वहाँ भी लोग क्योंकि बहुत दूर है वहाँ नहीं पहुँच पा रहे हैं। शायद उनके मन में था कोई ना आए और प्रेसिडेंट ऐसे ही घूम के चले जाए। आज उनका मन में ऐसा है तो फिर वो भी धन्यवाद है। ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, రాష్ట్రపతి వెస్ట్ బెంగాల్ పర్యటన నేపథ్యంలో సాగినటువంటి తంతుపై కూటమిలో ఉన్నటువంటి నేతలు స్పందించారు, కానీ జగన్ మాత్రం మౌనంగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మౌనం వెనకాల ఏమైనా వ్యూహం ఉందా? పూర్తి అప్డేట్స్ ఏంటి? వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జరిగిన ప్రోటోకాల్ వివాదంలో నోరు విప్పలేదంటూ ఒకవైపు చర్చ నడుస్తుంది. మరోపక్క ఏదైతే జగన్మోహన్ రెడ్డికి ఇటు మమతా బెనర్జీకి ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలోనే ఆయన నోరు విప్పలేదంటూ మరోవైపు ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే బెంగాల్ సర్కార్ వైఖరి పైన అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు ఇటు మంత్రి నారా లోకేష్, అటు సీఎం చంద్రబాబు నాయుడు కూడా నోరు విప్పారు. గతంలో ఏదైతే ఏ సమ్మిట్ జరిగినప్పుడు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రవర్తించిన తీరు, ఏదైతే ఏ సమ్మిట్ జరుగుతుండగా నేరుగా ఆందోళన చేయడం, ఏ సమ్మిట్లకు దూసుకుపోవడంతో అప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న నేతలందరూ విమర్శించారు. ఏకంగా అఖిలేష్ యాదవ్ తో పాటు వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి కూడా విమర్శించారు. ఎందుకంటే దేశ పరువు అత్యంత ముఖ్యం. మనకు ఎన్ని విభేదాలున్నా కూడా అంతర్జాతీయంగా ఒక సమావేశం జరుగుతున్నప్పుడు మన దేశ గౌరవ ప్రతిష్టలకు భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ నేతలు ఇలా వ్యవహరించడం కరెక్ట్ కాదు అంటూ జగన్ ట్వీట్ చేశారు. మరోపక్క అఖిలేష్ యాదవ్ కూడా ఈ వ్యవహారం పైన గతంలో ట్వీట్ చేసిన నేపథ్యం ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఇటు అఖిలేష్ యాదవ్ గాని అటు జగన్మోహన్ రెడ్డి గాని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విషయంలో నోరు మెదపలేదనే ప్రచారం అయితే నడుస్తుంది. సిరాజ్, కిరణ్, ఎలా చూడొచ్చు అంటారు? అంటే స్నేహ సంబంధాలు ఉన్న పూర్తి స్థాయిలో మమతా బెనర్జీ అయితే మాత్రం యూపీఏలో, సో మరి ముఖ్యంగా ఇండియా కూటమిలో కనబడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి, కొంతవరకు అంటిముట్టనట్టుగా. సో ఈ వేలో చూస్తే ఎలా ఉంటుంది? సిరాజ్, ఇక్కడ ప్రధానంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అటు అఖిలేష్ యాదవ్ కు ఇద్దరికి నేరుగా మమతా బెనర్జీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే మమతా బెనర్జీ గతంలో ఎప్పుడైతే ఆమె కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పటి నుంచి కానీ కేంద్రంలో కీలక పాత్ర పోసిన సమయంలో కానీ జగన్మోహన్ రెడ్డి కేసులకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పైన కేసులు పెట్టిన నేపథ్యంలో కూడా మమతా బెనర్జీ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచారు. పార్లమెంట్ లో నేరుగా కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా వ్యవహరించి జగన్ పైన కేసులు పెట్టారంటూ గతంలో మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. అయితే ఇక్కడ ప్రధానంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ముర్ము విషయంలో అయితే ఇప్పటికి కూడా వైసీపీ అధినేత జగన్ నోరు మెదపలేదు, మరో పక్క అఖిలేష్ నోరు మెదపలేదు. కొంతమంది కీలక నేతలు ఏదైతే కాంగ్రెస్ ఏదైతే మమతా బెనర్జీకి అనుకూలంగా ఉన్న తేజస్వి యాదవ్ లాంటి నేతలు కూడా ఎక్కడ కూడా నోరు మెదపలేదు. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా ఆ దేశ ప్రథమ పౌరురాలకి అవమానం జరిగింది, మమతా బెనర్జీ కావాలని అవమానించిందంటూ ఒకవైపు అమిత్ షా, మరోపక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది ఏదైతే రాష్ట్రపతి రాష్ట్రానికి వచ్చినప్పుడు మినిమం ప్రోటోకాల్ పాటించాల్సిన అవసరం ఉంది. మినిమం ఆమెకు సంబంధించిన ఒక సభకు పర్మిషన్ కూడా ఏదైతే ఇరుకు సందుల్లో ఇచ్చారు, ఏదైతే ఆ సభకు భారీ జనసంద్రం హాజరు కాకోకుండా కావాలని మమతా బెనర్జీ కుట్రపూరితంగా వ్యవహరించారంటూ మరోపక్క బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. ఇక్కడ ప్రధానంగా ఏదైతే దేశవ్యాప్తంగా చాలా మంది నేతలు ఏదైతే బీజేపీ కానీ ఎన్డీఏ కూటమిలో ఉన్న చాలా మంది నేతలు నేరుగా మమతా బెనర్జీపై విమర్శలు కురిపించారు. మరోపక్క ఎన్డీఏకి తెర వెనుక నుండి మద్దతు ఇచ్చిన జగన్ లాంటి నేతలు నోరు మెదపలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి మమతా బెనర్జీకి ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో నోరు మెదపలేదంటే ఒక ప్రచారం. మరోపక్క ఏదైతే ఇక్కడ గతంలో ఏదైతే ఏ సమ్మిట్ వ్యవహారంలో నోరు మెదపని సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఎప్పుడైతే ఏ సమ్మిట్ లో దేశ పరుగు తీశారంటూ జగన్ ట్వీట్ చేసిన తర్వాత అధికార పార్టీ స్పందించి అధికార పార్టీ కూడా ట్వీట్ చేసిన నేపథ్యం ఉంది. అయితే ఇప్పుడు ప్రధానంగా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ బీజేపీకి దగ్గర చేరువవుతారనే కోణంలో నేరుగా మమతా బెనర్జీ తీరుపైన ఇటు సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ మంత్రి నారా లోకేష్ కూడా తీవ్రంగా తప్పుపట్టారు. మరోపక్క ఏదైతే దేశ ప్రథమ పౌరులకు మినిమం ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి, మినిమం ప్రోటోకాల్ పాటించాలి, ఆ ప్రోటోకాల్ మమతా బెనర్జీ పాటించలేదంటూ అటు ఏదైతే అధికార పార్టీ ఎన్డీఏ కూటమి తీవ్ర విమర్శలు వర్షం కురిపిస్తుంది. సిరాజ్. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద రాష్ట్రపతి వెస్ట్ బెంగాల్ పర్యటన నేపథ్యంలో ప్రోటోకాల్ వివాదం కొంతవరకు సంచలనంగా మారినటువంటి పరిస్థితి తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంగాల్ సర్కార్ వైఖరిపైన తప్పుపట్టారు ఏపీ సీఎం చంద్రబాబుతో పాటుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కానీ ఈ విషయంలో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మౌనంగా ఉండడం వెనుక ఆంతర్యం ఏంటి? తనకేం సంబంధం లేనట్టుగా వ్యవహరించారు జగన్. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీతో వైఎస్ జగన్కు స్నేహ సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్రపతికి అనుకూలంగా స్పందించడం అంటే మమతా సర్కార్ను విమర్శించడమే. అందుకనే రాష్ట్రపతి పర్యటనపైన జగన్ మాత్రం నోరెత్తకుండా ఉన్నారంటూ కూడా ప్రచారం సాగుతుంది. పరోక్షంగా మమతా బెనర్జీపై అభిమానాన్ని కూడా చాటుకున్నారనేటువంటి చర్చ జోరుగా సాగుతుంది.